బ్రేక్‌ఫాస్ట్‌కైనా, డిన్నర్‌కైనా, స్నాక్‌గా అయినా లేదా ఏదైనా ప్రయాణానికైనా ఈ లైట్ రెసిపీ బావుంటుందండి. ఈ ఉగ్గాని కోసం మొదటగా బాండలు పెట్టేసి అందులో 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసి వేగనివ్వండి. తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 4 ఉల్లిపాయలు వేసి వేపుకోండి. ఇక్కడ నేను ఉగ్గాని బొరుగులు వాడుతున్నానండి. ఇవి దొరక్కపోతే మామూలు బొరుగులు వాడుకోండి. నేను పావు కిలో వరకు బొరుగులు కడిగి స్క్వీజ్ చేసి పక్కన పెట్టాను. ఆనియన్స్ వేగాక 4 కట్ చేసుకున్న టొమాటోలు ఇంకా కరివేపాకు వేసుకోండి. పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ అంటే కూరగాయలు మగ్గడానికి. మీరు పచ్చిమిర్చి టేస్ట్ ఇష్టపడే వాళ్ళైతే పచ్చిమిర్చి పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ మగ్గించుకోండి. ఇవి మగ్గేలోగా పొడి సిద్ధం చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పుట్నాలు, కొంచెం ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు తిరగమాత వేగాక మనం కడిగి పెట్టుకున్న బొరుగులు ఇంకా ఈ పొడి కొంచెం సాల్ట్ వేసి కలుపుకోండి. ఇక్కడ నేను బేసిన్లో తీసుకొని కలుపుతున్నాను. బొరుగులు ఎక్కువసేపు నానకూడదండి, ఉగ్గాని ముద్దగా అయిపోతుంది. మొత్తం కలిపేశాక ఇప్పుడు మళ్ళీ బాండల్లోకి షిఫ్ట్ చేసి 2 నిమిషాలు మగ్గించుకోండి. అంతే అండి, ఉగ్గాని రెడీ. ఈ ఉగ్గానికి కాంబినేషన్గా మిర్చి బజ్జీ కానీ లేదా బుగ్గాలు కానీ చేస్తారండి. మీరు ఏదైనా శనగపిండితో చేసిన స్నాక్తో సర్వ్ చేయొచ్చు.